పులుసు రెడీ. నిన్న వచ్చిన వడియాలు ఎండిపోయినాయి అన్నట్టు ఇక్కడ వెనుకకి వాటర్ చల్లుకుంటాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే అక్క వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. అందుకోసం నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో అసలు ఫస్ట్ ఒక్కొక్కటి వేసే ఐటమ్స్ తీయమంటే మా అబ్బాయి తీయలేదు, మర్చిపోయిండు. పిలుస్తా అంటే రాలేదు. ఇంకా ఏంటంటే 2 కిలోల చికెన్, ఇంకా బాస్మతి రైస్ 2 కిలోలు తీసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అంటే బిర్యానీ హోమ్ మేడ్ మసాలా ఉంది, అది వేసాను. ఇంకా ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. కొంచెం నెయ్యి, ఇంకా బగారాకు, రాతి పువ్వు కొంచెం, స్టార్ అనాస్ కొంచెం, ఒక నిమ్మకాయ కూడా పిండాను అన్నట్టు. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బాగా పిసికినట్టుగా ఈ చికెన్ పీసెస్ని కలుపుకోవాలి. అంతే, ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇది ఈవినింగ్ చేయడం కోసం ఆఫ్టర్నూనే ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే లంచ్లోకి ఎగ్ పులుసు చేసుకుంటున్నాము. ఎగ్ పులుసు, ఎగ్ పాలు, ఇది పప్పు. ఈ ఎగ్ పులుసు కోసం అయితే ఫస్ట్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను పులుపు చింతపండు కొంచెం తక్కువగా వాడడం కోసమని ఒక 3-4 టమాటాలు కూడా వేసాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లము, కారము వేసి కలుపుకోవాలి. అవి కొంచెం కారం ఫస్టే వేసుకుంటే కొంచెం రెడ్గా ఆయిల్ కనబడుతుంది కూర. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను ఫస్టే. ఆ ఉడకబెట్టిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకుంటున్నాము. అది ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పులుసు అందులోకి వెళ్ళి మంచిగా ఉంటుంది, టేస్ట్ సపసపగా కాకుండా. ఆనియన్స్, టమాటో ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. ఇది కూడా కొంచెం మరుగుతున్నప్పుడు ఈ ఎగ్గులన్నీ అందులో వేసుకోవాలి. అంతే. ఈ ఎగ్ పులుసు అయ్యేలోపు వడియాలు పోయడానికి పిండి ప్రిపేర్ చేద్దామని అన్నది, అంటే పైన కాకుండా ఇంట్లోనే పోద్దామని. వడియాలకి 1 గ్లాస్ పిండికి 4 గ్లాసుల వాటర్ పెట్టుకోవాలన్నట్టు. అంటే నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాము, అంటే 2 గ్లాసుల పిండికి 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. చిన్న గిన్నెలో 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కదా, అందులో 3 గ్లాసుల వాటర్ వేసినాం. ఆ తర్వాత ఈ రాతండి గిన్నెలో అంటే మసల పెట్టుకోవడానికి అందులో 5 గ్లాసుల వాటర్ పోసినాం అన్నట్టు. ఎగ్ పులుసు రెడీ.
మరి ఇది అటు పెట్టి అది ఎట్టేది పెడదామా? ఇది తీసే ఫస్ట్ అదిరా కాయించు ఫుల్ పెట్టవా? అవును బాగుందా? బాగుంది. రెడీ. సాల్ట్ వేస్తాను, ఒక్కొక్కటి వేసుకోవాలి. అవి కలర్ వస్తాయి. సాల్ట్ అందాదనేనా? 2 గ్లాసులకు 1 స్పూన్ వేయాలి. 1 గ్లాస్ పిండికి సగం స్పూన్ వేయాలి. ఎక్కువ వేసుకుంటే ఎండినాక ఉప్పి సమేత. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. పోతుంటే 2 నిమిషాలు వేద్దాం. అది పెట్టేసి తొందరగా మసులుతాయి. జీలకర్ర, ఓమా, నువ్వులు, ఉప్పలు వేసినాం. అటురా కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు నింపి పెట్టు. సలాడి లేవు. మమ్మీ వడియాలి కర్రీ అందరికి వడియాలి. ఇక అన్నం లేదు. అన్నం లేదు. ఫుడ్ అయింది కానీ బిర్యానీ మాత్రం సాయంత్రం. చెప్పిన ఇప్పుడే కర్రీ బంద్ చేసి ఏదైనా తిట్టారు. గుడ్ బాయ్స్ అయితే 3rd year అల్లున్నది. ఒక బాటిల్ చూడు, కొంచెమైనా కావచ్చు. ఇంత ముందుకే పెట్టిన నువ్వులు పిండి వేసినాక వేయాలనా? అప్పడాలలోనో ఫస్ట్ వాటర్ వేయాలి కదా? వేయద్దు, కలర్ వస్తాను. అవును, ఇట్లా పోయగానే ఒక్కొక్కటి వేసుకుంటే నువ్వులు 2 స్పూన్ల నువ్వులు కింద ఏంటి ఓమా వేసాయి. మంచిగా సకినాలు లప్పు ఉంటుంది. వేసాకాడికి అయితే మరి ఒక 1/2 స్పూన్ ఓమా. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? నువ్వే నాన్న కంపెనీ కాలనుకొని చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను అని అన్నాడు. ఆయన కొరియర్. ఆయనే తమ్ముడు. ఒక కొత్తిమీర రెక్క పడేది. ఎండుమిర్చి కూడా దంచేసుకోవచ్చు కదా? అప్పడాల చిల్లీ ఫ్లేక్స్ ఉడకన్నా ఉడికి గట్టిగా అవుతుంది. మరి ఇప్పుడు 2 నిమిషాలు అయిందంట. అన్నం తిన్నాక పోయొచ్చా? అన్నం తిన్నాకనే చల్లారుతుంది. వెంటనే వేడిది పోయాలి అనేది ఏం లేదు. కాస్త చల్లారినాక నెమ్మదిగా వేసుకోవచ్చు. ఉడకబెట్టి పక్కన పెట్టేసి ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. బయటనే పోయాలనే అవసరం లేదు. అన్ని తీసినాక 1 రోజు 2 రోజులు మిషన్లో పోసి ఎండ పొడగ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే గట్టిగా దాకా కలుపుతూనే ఉండాలా? 2 నిమిషాలు ఉడకాలి. వేసుకోవచ్చు. అయిపోయింది. కాసేపు ఫ్యాన్ గాలి పెట్టుకొని చల్లారినాక పోసుకోవచ్చు. కాసేపు మరుగుతుంది. మూత పెట్టి పెట్టేసి
ఓకే తిందాం మనకి ఏది మంచి క్యాప్ నువ్వు అనేది అప్పుడు క్యాప్ మర్చిపోలే పెట్టుకున్నది అంతే కడదాం నీకేమైనా ప్రాబ్లమా? బాగుందా? కవ్వం మండింది. చెప్పండి మేడం. బాగుంది. బాగుంటాయి కదా. అందరికంటే ఎక్కువ ఫేవరెట్ సాయి. బిర్యానీ ఉన్నా కూడా గుడ్డు పులుసు తింటాడు. ఎగ్ పులుసు. జ్యోతమ్మ సగం చెప్తే మిగతాది కంప్లీట్ చేసిన. అందాక ఆడుతుంది. మరి మిగతా బుక్కలకు ఎగ్ ఉండదు అప్పుడు ఎట్లా అడ్జస్ట్ అవుతాడు? ఫస్ట్ అయితే తృప్తిగా తింటాడే, తృప్తిగా తింటాడు కదా. ఫేస్ టర్నింగ్ పాపం చెప్పిండు 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 చెప్పిండు. పాములు పడతానయా? మామ ఒక ఫోటో తీస్తాడు. తెల్లదేసిన
నిన్న పోసిన వడియాలు ఎండిపోయినాయి అన్నట్టు. ఇక్కడ వెనకకి వాటర్ జల్లుకొని తీస్తే ఈజీగా వస్తాయి అన్నట్టు. ఇట్లా చిలకరించుకొని ఇట్లా ఈజీగా వస్తాయి అన్నట్టు. ఇట్లా ఈజీగా వస్తాయి వాటర్ తడి చేస్తే వెనకకి. ఫస్ట్ మేము వీడియో చేసింది పులిహోర పంచినాం అందరికి. మేము తిని అంటే అప్పుడు మీ పని మనిషి ఉంది కదా, అప్పడాలు లెక్క అవుతారు కదా అంటే కొందరు అప్పడాలు లెక్క. అవి వేరే అప్పడాలు. అప్పడాలు వేరే వడియాలు వేరే. ఇవి వడియాలు అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూసాలి తాగే చేయాలి. ఇది కూడా అంటే చేసింది తెలుసా? అవపడుతుందా నీకు? అవపడతలేదా? సూపర్ వచ్చింది. నిన్న నీది పెట్టుకుంటావా అంటే నీది పెట్టవా అన్న, నీది పెట్టుకుంటా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. బాయ్.